బినామీ పేర్లతో ఫర్టిలైజర్ షాపులు నడుపుతున్నారు నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులు. అధికారుల బంధువులు ఫర్టిలైజర్ షాపులు నిర్వహిస్తూ నాసిరకం మందులను రైతులకు అంటగడుతున్నారు. తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు జరపడంతో అసలు బాగోతం బయటకొచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వరి సాగు ఎక్కువ. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం మిర్యాలగూడకే వస్తుంటారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు ఇక్కడ దొరుకుతాయని రైతుల నమ్మకం. అయితే రైతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న వ్యవసాయ అధికారులు కొత్త దందాకు తెరలేపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులే బినామీలతో ఫెర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అగ్రికల్చర్ అధికారుల బినామీల వ్యవహారం బయటపడింది. వ్యవసాయ అధికారుల బంధువులే ఫర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి షాపుల్లోనే కాలం చెల్లిన మందులు కూడా దొరకటం కలకలం రేపింది. నాసిరకం విత్తనాలు, పురుగు మందులను కట్టడి చేయాల్సిన అధికారులు బంధువుల పేరుతో షాపులు నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా కాలం చెల్లిన మందులు, అనుమతులు లేని మందులు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ అక్రమాలు బయటపడినప్పటికీ అధికారుల బంధువుల షాపులు కావడంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భార్య వ్యవసాయ అధికారిగా ఉంటే భర్త షాప్ నిర్వహిస్తున్నారని, భర్త అధికారిగా ఉంటే భార్య పేరుతో షాపును నడుపుతున్నారని తెలిసింది. బంధువులు, నమ్మకస్తులతో ఫెర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. వీటికి లైసెన్సులు కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే అన్ని సక్రమంగానే జరుగుతున్నాయనే సమాధానం చెప్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. FCO యాక్ట్ ప్రకారం, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం, తర్వాత సీడ్ యాక్ట్ ప్రకారం లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది. పూర్తిగా లైసెన్సుల యొక్క చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయవలసింది ఉంది. ఎవరు అతిక్రమించిన లైసెన్స్ పొంది ఎటువంటి బంధువులు కానీ అట్లా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా ఏదైనా వ్యాపారాలు చేసినట్టయితే వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అధికారులకు చెందిన షాపుల్లో నాణ్యత లేని, గుర్తింపు లేని మందులను చిన్న స్థాయి డీలర్లకు బలవంతంగా అంటగడుతున్నారని తెలిపారు పలువురు ఫెర్టిలైజర్ డీలర్లు. వీరి షాపుల్లో మందులు కొని పిచికారీ చేసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు వాళ్ళ భార్యల పేరు మీద కావచ్చు, ఇంకో వేళ బినామీ పేర్ల మీద వాళ్ళు లైసెన్సులు తీసుకొచ్చేసి వాళ్ళు తక్కువ ధరలకు విదేశీ మందులు కొనుగోలు చేసి రైతుల దగ్గర ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఒక్కసారితో చేయాల్సినటువంటి స్ప్రే ఈ రోజుకు ఇప్పుడు నేను మూడోసారి నేను చేయబట్టికి చేసినప్పుడల్లా 35,000 రూపాయలు మందులకైతా ఉన్నాయి. మా సొంతంగా మేము కొట్టుకున్నా కూడా ఒక 3,000 రూపాయలు అదనంగా పైనుంచి ఖర్చు వస్తూ ఉంది. అధికారులే వాళ్ళ పేర్ల మీదనే మందుల షాపులు ఉంటున్నాయి, వాళ్ళే ఆఫీసర్లు అవుతారు, వాళ్ళే అన్నిటికుంటారు. కానీ ఇది మందు మంచిదా చెడ్డదా మరి ఏంటి అని మరి ఈరోజు ఆ రైతు ఆ మందుల షాపుల మీద ఎటువంటి దాడులు జరగట్లేవు. ఎక్కడ మరి ఇది మంచిదా చెడ్డదా అని ఏ అధికారి కూడా దాన్ని పట్టుకున్న డాకలు లేవు. మరి ఏమైతుంది, రైతే నష్టపోతుండు. వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద తనిఖీ చేసేదే వాళ్ళైతే ఇంకేడ అభివృద్ధి చేద్దాం సార్. మేము ఇంకా నష్టాలు కానీ లాభాలు అయితే ఏం లేవు. వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, రైతులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి కోరుకున్నది మేము ఒక్కటే, మాకు నాణ్యతైన మందు ఇవ్వండి, అన్యాయంగా న్యాయం ఇవ్వండి మాకు. బినామీ షాపుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఫోకస్ చేయాలని, నాణ్యమైన మందులు అమ్మేలా నిఘా పెంచాలని కోరుతున్నారు రైతులు.